Good evening to one and all, the honorable person to good evening to one and all, dear staff and our line members and doctors, everyone. This is Pendita Ramanatha, President of Devapalli Lions Club, and we are feeling honored to celebrate this event. And I'm cordially inviting our Jersey Zone Chairperson, Anuvati Subramanian, PMJF line, Anuvati Subramanian, please come to the dais. Koguru Lions Sabhyulu, Gori Venkatratne garu kuda please come to the dais. Friends, Dr. Sumant garu please come to the dais. Para Ravindra garu please come to the dais. Please. ఈ రోజు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం కాదు ఎన్నో సంవత్సరాల నుంచి దేవపల్లి లయన్స్ క్లబ్కు మన సేవాముఖులు సుమంత్ గారు కూడా ఆయన ఈ హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి ఎన్నో సేవలు పేదలకి ప్రతి శనివారం అందించడం, నెల ఏదో మెడికల్ క్యాంప్ పెట్టి అందించడం. అండ్ సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ వరుసగా 4 days అన్ని రకాల మెడికల్స్ కవర్ అయ్యేలాగా మెడికల్ క్యాంప్ పెట్టడం ద్వారా ఎన్నో సేవలు అందించడం నిజంగా అభినందనీయ విషయం అండి. పేరు రవీంద్రనాథ్ గారు గత 35 సంవత్సరాలు దేవపల్లి పరిసర ప్రాంతాలు అందరినీ కూడా ఎంతో మంది విద్యార్థులు క్రీడారంగం వైపు వాళ్ళని ప్రోత్సహించి 500 పైనే సుమారు 500 పైనే క్రీడా పీఈటీ మాస్టర్లుగా వాళ్ళు తీర్చిదిద్ది స్పోర్ట్స్లో కూడా ఎంతో మంది డెవలప్ చేస్తూ ఈ రోజుల్లో చదువు ఒకటే ముఖ్యం కాదు, ఆరోగ్యానికైనా దేనికైనా క్రీడ కూడా అతి ముఖ్యమైన అని చెప్పడానికి వాళ్ళని ప్రోత్సహించి ప్రతి విషయంలో వెన్నుతట్టి ముందుకు నడిపించి ఆయన గృహాన్ని కూడా ఒక జిమ్లా మార్చేసి క్రీడా మైదానంలో మార్చేసి అక్కడ అన్ని రకాల సకల సౌకర్యాలతో అందరికీ కూడా ఫ్రీగా అన్ని రకాల యోగా శిక్షణ అందించడం అన్నీ చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. సో ఈ రోజున ఇలా మా జెర్సీ గారి ఎన్వతి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఆయన కోరిక మేరకు వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేస్తున్నామా అని అనడం వల్ల ఈరోజు మీటింగ్ పెట్టుకుని వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేసుకునే అవకాశం దక్కడం నిజంగా అలాగే చిన్నవాళ్ళైనప్పుడు కూడా డైనమిక్ డాక్టర్ గారు డాక్టర్ సుమంత్ గారికి అలాగే మిగతా అందరూ కూడా నమస్కారాలు. అంటే యాక్చువల్గా రైతు గారు ఇందా చెప్పిన విషయం అయితే నాకు 83లో జాబ్ వచ్చిందండి. ఇప్పుడు 43 years అయింది. 83లో ఏ రకంగా వర్క్ చేసామో ఆఫ్టర్ 43 years కూడా ఈరోజు అదే వర్క్ చేస్తున్నాము. అంటే 2 మాట నాకు చెప్పాలంటే అంటే మన దగ్గర స్పోర్ట్స్ ఆడిన పిల్లలకి 743 మందికి గవర్నమెంట్ జాబ్ వచ్చినాయండి. రైల్వేస్లో ఉన్నారు, బిఎస్ఎఫ్లో ఉన్నారు, సిఐఎస్ఎఫ్ ఉన్నారు, అలాగే పీడీలు ఉన్నారు, పీఈటీలు ఉన్నారు, ఎస్ఐలు, రైల్వే ఎస్ఐలు, సిఐలు ఎంతమంది ఉన్నారు. అలాగే నేషనల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం 2180 మెడల్స్ వచ్చినాయండి. రకాల గేమ్స్లో వచ్చినాయి. అలాగే ఆఖరి ఒక మాట ఏంటంటే నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి కూడా 50% శాలరీని నేను స్కూల్కి కానీ స్పోర్ట్స్కి కానీ పిల్లలు ఖర్చు పెడుతున్నాను. ఇక ముందు కూడా రేపు నేను జూన్లో రిటైర్డ్ అవుతాను. రిటైర్డ్ అయినా కూడా నాకు వచ్చే పెన్షన్ మొత్తాన్ని అలాగే మా మేడం దగ్గర కొంచెం బంగారం ఉంది, మేడం చనిపోయారు, అది కూడా మొత్తం తీసేసి డిపాజిట్ చేసి దాని మొత్తాన్ని కూడా ఓన్లీ స్పోర్ట్స్ కోసమే నేను కేటాయిస్తాను. ఏరియాలో ఎక్కడ ఎవరో గేమ్స్ పెట్టినా వాళ్ళందరూ పిల్లలందరూ కూడా భోజనం నేనే పెడతాను, ఆ ప్రైజ్ మొత్తం నేనే ఇస్తాను. ఎన్ని ఆశ్చర్యం, అది కేవలం 1000 మంది రావచ్చు, 500 మంది రావచ్చు, 100 మంది రావచ్చు. ప్రతి స్పోర్ట్స్ ఈవెంట్ కూడా ప్రైజులు భోజనం నేనే ఏర్పాటు చేస్తాను. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది కూడా భవిష్యత్తులో కూడా కంటిన్యూ అయింది. థ్యాంక్ యూ అందరికీ. అధ్యక్షురాలు రామరాజు గారికి, డాక్టర్ సుమంత్ గారికి, మేడం రవీంద్రనాథ్ గారికి, లైన్స్ మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, ఈ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దేవపల్లి లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316లో
మా జూన్లో 3 క్లబ్స్లో దేవరపల్లి లయన్స్ క్లబ్లో మాత్రమే సిగ్నేచర్ ప్రాజెక్టుగా డాక్టర్ సుమంత్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి శనివారం కూడా సుమారు 200 మంది పేషెంట్స్కి ఉచితంగా ఓపీలు చూడటం జరుగుతోంది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలని మా డిస్ట్రిక్ట్ గవర్నర్ పాపారాయణ గారు కూడా తెలియజేయడం జరిగింది. సమయం చూసుకుని సంవత్సరంలో ఏదో టైంలో వచ్చి డాక్టర్ గారిని కలుస్తానని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా పేరన్ రవీంద్రనాథ్ గారు దార్పల్లి హై స్కూల్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్లో స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహిస్తూ జిల్లాలో ప్రథమ స్థానం పొందేలా చేయడం వారి యొక్క కృషి ఎంతో గమనించదగ్గ విషయం. మా చిన్నతనంలో 4 స్కూల్స్ ఎక్కువ పోటీగా ఉండేవి ఇక్కడ. ఏంటంటే ఒకటి మలకపల్లి మేము చదువుకున్న జిల్లా పరిషత్ హై స్కూల్, 2 చిన్నాయగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్, దేవరపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్, పసివేదల జిల్లా పరిషత్ హై స్కూల్. ఈ 4 స్కూల్లోనూ కూడా మేము డిస్ట్రిక్ట్ వరకు కూడా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో గేమ్ అనేది కూడా కొంచెం ఫేమస్గా ఉండేది. చేస్తే ఇప్పుడు ఫైనల్కి వచ్చేటప్పటికి మాకు పసివేదలకి దేవరపల్లికి పడేది సెమీఫైనల్లో. ఫైనల్కి వచ్చేటప్పటికి మలకపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్కి, దేవరపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్కి మా ఇద్దరం ఆ టీం కానీ అయితే మా టీం కానీ ఫస్ట్ ఇయర్కి వస్తే సెకండ్ మార్క్ లేదా ఫస్ట్ మార్క్ వస్తే సెకండ్ దేవరపల్లి జిల్లా పరిషత్ స్కూల్ రావడం అనేది జరిగేది. మా చిన్నటి స్మృతులు కూడా ఈరోజు గుర్తు చేసుకోవడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రామరాయితీ గారు ఒక స్త్రీ అన్నింటిలోనూ కూడా స్త్రీలు మొదటి స్థానంలో ఉంటారని అంటారు. అదేవిధంగా ఆమె ఈ సంవత్సరం నా జూన్లో ది బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును అందుకోవడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ జ్యూస్ డిస్ట్రిక్ట్ జ్యూస్ కట్టడంలో కూడా నా జూన్లో 10వ స్థానంలో వారినే నిలవడం జరిగింది. మీరు వెళ్ళండి, దగ్గర ఉన్నాను. ఇలా పెట్టండి, ఆయన కూడా వేసాను జంటలో. అలా ఉన్నాడు సార్, ఇద్దరు అలా నుంచి దగ్గరగా ఉన్నాడు సార్. మేడం మీరు పట్టుకోద్దులేండి, మీరు మాట్లాడండి. అలా సరిపోతుంది. మరి అందరం సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుమంత్, దేవరపల్లిలో వైద్య వృత్తిలో ఉన్నాను. ఈ రోజున దేవరపల్లి లయన్స్ క్లబ్ వారికి, ఈ మండల జిల్లా లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజున ఇక్కడ మీటింగ్ జరుగుతున్నందుకు మా హాస్పిటల్ అందుకు మాకు ఇంకా ఆనందంగా ఉంది. డాక్టర్గా నాకు ఈరోజు ఎందుకు స్పెషల్ అంటే లయన్స్ క్లబ్ అంటేనే ఫస్ట్ సేవాపరంగా సర్వీస్ మోటోతో పెట్టిన లార్జెస్ట్ క్లబ్ అనమాట. యాక్చువల్లీ వరల్డ్ మొత్తం మీద సర్వీస్ చేసేది. మెయిన్ మోటో వచ్చేసి హెల్త్ సైట్ అంటే కంటి చూపు, ఎగ్జాంపుల్గా కంటి చూపు పరంగా కానీ హెల్త్ పరంగా కానీ లోకల్ యాక్టివిటీస్ అనమాట. ఎవరికన్నా చేదోడు వాడుదలుగా ఏమన్నా హెల్ప్ చిన్ని వాళ్ళు చేసుకోలేకపోతుంటే లోకల్ సపోర్ట్ తీసుకుని హెల్ప్ చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిన క్లబ్. ఈరోజు దగ్గర 500 కంట్రీల దగ్గర సుమారుగా ఈ క్లబ్ వ్యాపించింది అన్నట్టుగా కూడా ఉందండి. ఈ లోకల్ చిన్ని విలేజెస్లో కూడా ఈ క్లబ్ పట్ల యూత్లో కూడా ఇంకా అవగాహన కలగాలి. లయన్స్ క్లబ్ అంటే ఏదో వీటికి సంబంధించిన క్లబ్ కాదు, లేకపోతే సేవ. దాని మెయిన్ మోటో ఏంటో అందరికీ తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా,
సేవ చేయడానికి ఎవరెవరో అవసరం లేదు. మన ఎదురుగుండా ఉన్న వాళ్ళకి రోజువారీ ఫుడ్కి కూడా కష్టం అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా మనం తినే దాంట్లో కొంచెం కొంచెం షేర్ చేసుకున్న అది కూడా సర్వీస్ కింద వస్తుంది. ఇప్పుడు ఈరోజు నాకు ఈ శాల్వా లాంటిది అలా కప్పుతున్నారండి. అది వారంలో ఒక రోజు మేము ఫ్రీగా చూస్తున్నామని చెప్తున్నారండి. మేము వారం మొత్తం చేసే దాంట్లో ఒక రోజు ఫ్రీగా చూడడంలో మాకేమీ తప్పు అనిపించలేదు. ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నామండి. అలాగే మనకున్న దాంట్లో మనకి ఎంతైతే అంత అది అమౌంట్ పరంగానే అవసరం లేదు, తినే పరంగా కొంచెం మనకి డ్రెస్సెస్ ఉంటాయి, లూజ్ ఎక్కనే ఉంటాయి, సరిపోనే ఉంటాయి. అటువంటివి కూడా తీసుకెళ్ళి ఎక్కడో చోట పెట్టి లేని వాళ్ళకి అవి కూడా ఉపయోగపడతాయి. ఇది కూడా సర్వీస్లో భాగమే. అలాంటి చిన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అలవాటు చేసుకుంటే అది ఈ రోజు పెట్టిన క్లబ్ కాదు. ఇది దగ్గరగా 1917లో స్థాపించింది. అంటే సుమారుగా 100 సంవత్సరాలు దాటేస్తుంది. 100 సంవత్సరాలు దాటిందండి. సో అప్పుడు ఎవరో ఇనిషియేట్ చేసుకోబట్టి ఈరోజు దేవరపల్లి లాంటి చిన్న ఊరికి కూడా ఒక క్లబ్ అనేది ఏర్పాటైందంటే ఈ రోజున ప్రతి ఒక్కరు చిన్న ఆలోచన సర్వీస్ పరంగా స్టార్ట్ చేస్తే 100 సంవత్సరాల తర్వాత కూడా అది మన ఇంట్లో వాళ్ళు అట్లీస్ట్ ఒక 100 మంది ఆ సాయం అలవాటుగా చేసుకుంటే అది ఎప్పటికీ గుర్తుండిపోతుందండి. సో ఈ రోజున లయన్స్ క్లబ్ పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడ ఉన్న వాళ్ళ హాస్పిటల్ స్టాఫ్కి, మరి ముఖ్యంగా రైత గారికి ఇంకో విషయం చెప్తాను అనుకుంటానంటే, నా చిన్నప్పటి నుంచి నేను విజయవాడలో కృష్ణవేణి స్కూల్ అని చదివాను. అక్కడ లైన్ చిగురుపాటి వరప్రసాద్ గారు అంటే మా కరెస్పాండెంట్ గారండి. నేను ఫస్ట్ టైం విన్నాం ఆయన గురించి అనమాట. లయన్స్ క్లబ్ అంటే పెద్ద ఇదిగా విన్నాం. అప్పటి నుంచి కూడా లయన్స్ క్లబ్లో అందరిది జెంట్స్ పేర్లో వింటూ వచ్చానండి. ఫస్ట్ టైం దేవరపల్లిలో ఎంత అగ్రెసివ్గా కానీ ప్రతి దాంట్లో ఎంత యాక్టివ్గా ఉండడం చూడడం రైతా గారిని చూశానండి. కంగ్రాట్స్ అండి. అందుకు సపోర్ట్ కూడా ధన్యవాదాలండి. సార్ గురించి కూడా చెప్పాలి, రవీంద్ర సార్ అని చెప్పి. రవీంద్ర సార్ గురించి అంటే ఎక్కడ వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా ఈవెన్ చీఫ్ మినిస్టర్తో కూడా మాట్లాడే అంత స్టేజ్లో ఉన్న సార్ అనమాట. అది ఎంతమందికి మనలో తెలుసో లేదో తెలియదు. ఎలాంటి వాళ్ళందరూ మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. దాని మెయిన్ రీజన్ ఏంటంటే సార్ ఒకసారి చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళు